ఏ మాత్రం లాగ్ లేకుండా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళాలని కాళ్ళ కింద చక్రాలు వేసుకొని మరి మన ముందుకు చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with awesome uppies. So let's welcome them. రాధే గోవిందా ప్రేమి పుట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నే కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రేమలో మేమంటే భయం లేకుండా పోయింది దీనికి. ఏమైంది నాయనా? ఇంద్రసేనారెడ్డి సీమను వదిలి 25 ఏళ్లు దాటినా సరే ఇంకా సీమలో ప్రజలకు భయం లేకుండా పోయింది. ఎట్టా నాయనా? అడుగుతావేందిరా? అది మనమంటే భయం లేకుండా నీరు పడుతుంది. ఎల్లి చుట్టు పట్టుకొని ఇచ్చుకునిరా. నా కన్నిటి చుక్క నేల మీద పడింది. మా ఇంద్రన్న తప్పకుండా వస్తాడు. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. ఎన్నిసార్లు చేస్తావయ్యా ఇందిరా గెటప్పు? లాస్ట్ వీక్ వాళ్ళకి ఇచ్చినట్టు మీకు కూడా ఒక స్కేట్ బోర్డ్స్ మీద ఈ స్కిట్ నడిపిస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీ టాస్క్ ను మేము స్వీకరిస్తున్నాం. సీమలో భయం లేకుండా పోతుంది. నాయనా రెడ్డప్ప, నాయనా నాయనా భయం లేకుండా గట్టి దగ్గర నీరు పడుతుంది. చెట్టు పట్టుకొని లాక్కురా. ఆగు. ఎంత ధైర్యం ఉంటారు రిజర్వాయర్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటావా? ఎంత ధైర్యం ఉంటే నాకు తెలియకుండా ఆ రిజర్వాయర్లో నీళ్ళు తీసుకొస్తావే? మా ఊళ్ళో నిన్ను మేం పట్టుకోవడానికి మాకు ధైర్యం ఎందుకు? ఆ ఇంద్రసేనుడు నాకు మాట ఇచ్చిండు, ఊళ్ళోకి వస్తానని ఇప్పుడు రాలేదు. వస్తాడ్రా. ఎలా వస్తాడు? పిలవే. పిలు. పిలవే. దగ్గర తీసుకెళ్ళండి. ఇలా రా కొడతాను, ఇలా రా కొడతాను. నువ్వు దమ్మున్న మగాడివైతే నీ మూతి మీద మొలిసింది మేసం అయితే దగ్గరికి వచ్చి కొట్టరా. కొడతాను, కొడతాను. ఏమిరా ఇది మగతనము లేకుండా ఆడదాని వెనకాల పోతాండావు. నువ్వు బాగా కూర్చున్నావు అక్కడ, ఇక్కడ తోలు తీరిపోతుంది. నువ్వు మగాడివైతే దగ్గరికి వచ్చి నన్ను కొట్టి అప్పుడు పిలు. పిలవే. నువ్వు పిలువ. నేను అక్కడ రాను, నేను అక్కడ రాను. ఇంద్రసేనారెడ్డి మగాడైతే ఎక్కడికి రమ్మను. రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. రాలనుకున్నారా లేక రాలేననుకున్నారా? కాన్సెప్ట్ మారిస్తే కింద పడతాడు అనుకున్నారా? నా ట్రైల్స్ లో నేనున్నా. అదే క్రియేటివిటీ, అదే ల్యాక్. నో చేంజ్. వెరీ ఇంటెలిజెంట్. నువ్వు కాళ్ళు దగ్గర పెట్టుకో సరిగ్గా. మోకాలు కొంచెం బెల్ట్ ఫోల్డ్ చేయి. అది అట్టలు పడు. అట్టలు పడితే పడవు. ఇప్పుడు వదిలేండి మీరు ఒకసారి పక్కన వాడు. పట్టుకు భయం వేస్తుందిరా రే. ఇంద్రసేనారెడ్డికి భయమా? అవమానం, అవమానం. ఒక్కసారి సీమ నేలకు ముద్దు పెట్టన్నా. నేను ముద్దు పెడితే నా ముట్టు పగులుతుందిరా. ఏంద్రన్న నీళ్లు పట్టుకుంటుంటే వాళ్ళు నన్ను అనుమానించారు. నీ సొమ్మేం పోయింది, నువ్వు పట్టుకొని వెళ్ళిపోతావు. ఆడితే ఇప్పుడు దరాడాలా నేను? వేరే శంకర్ రెడ్డి నీ మూతి మీద మొలిచిన మీసం అయితే వెళ్ళి నీ స్నేహలత రెడ్డిని పంపించు. అమ్మాయి స్నేహలత రెడ్డి, కాశీలో బతికి నా మెల్ల తాళి కడతానని చెప్పి ఇప్పుడు ఇంద్రసేన రెడ్డి రెడ్డి. స్నేహలత రెడ్డి, నీ మెల్లో తాళి కడితే నువ్వు నాకేం రాసిస్తావు? వెనకాల ఉండండి, పట్టుకోకండి. పడతాడినప్పుడు పట్టుకోండి. స్నేహలతారెడ్డి, ఈ సీమ ప్రజలకు నీళ్లు కావాలంటే నన్ను ఏం చేయమంటావు? నీ మెల్లో తాళి కట్టాలంటే సోనాలి బింద్రే పర్మిషన్ తీసుకోవాలి. సోనాలి బింద్రే, చెప్పు సోనాలి బింద్రే, చెప్పు.
ప్రేమించానని ఒక్క మాట చెప్పు. ఓకే చెప్పు సోనాలి బింద్రే, నువ్వు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే స్నేహలత రెడ్డి మేలో తాళి కడతా. స్నేహలత రెడ్డి మీద తాళి కట్టండి. ఎందుకు? సీమ ప్రజల కోసం స్నేహాల బిందె పెళ్లి చేసుకోవాలి. స్నేహలత బిందె కాదు, స్నేహారెడ్డినే పెళ్లి చేసుకోవాలి. స్నేహారెడ్డి అంటే నీ ప్రేమను త్యాగం చేస్తున్నావు అనమాట. అవును. స్నేహలత రెడ్డి ఇంకా ఆలస్యం చేయదు, ఇప్పుడే నీ నెల మూడు మోకాలు ఫోల్డ్ చేయరా రే. ఇదేదో చాలా బాగుంది. ఇప్పుడు నీ మెల్లో తాళి కట్టడానికి ఇంద్రసేనారెడ్డి సిద్ధంగా ఉన్నాడు. నా మెల్లో తాళి కట్టాలంటే ముందు నా అన్నని ఓడించి నా మెల్లో తాళి కట్టు. అవన్నీ కుదరవు, ఇంకో కండిషన్ ఏదైనా పెట్టు. నువ్వు నా మెల్లో తాళి కట్టాలంటే ఆ. నా వెంట పరిగెత్తు వచ్చి తాళి కట్టాలి. ఓకే ఎలా అయినా వస్తా, తోసుకెళ్ళండి రా. కట్టించుకోరా. ఇద్దరిని పెట్టుకుంటే నీ పరిస్థితి అవుతుంది భాస్కర్. ఇద్దరు లేకపోతే నీ బతుకి పాటి. ఏ సెట్ పాడవుతుంది, జాగ్రత్త భాస్కర్. దొరికిపోయి స్నేహలత రెడ్డి, ఏదో మంగళసూత్రం ఇవ్వండి. ఆ మంగళసూత్రం కంటే ముందు నువ్వు నాతో స్టెప్పులు వేయాలి. ఏది ఈ గెటప్ తో, అవును. ఈ స్కేటింగ్ తో? అవును. ఓకే మ్యూజిక్. అయ్యయ్యో 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 చలికాలం ఇప్పుడు నా వాళ్ళతో ఫైటింగ్ చేయాలి. వాళ్ళని ఓడించి నా మెల్లో తాళి కట్టు. వీర శంకర్ రెడ్డి, నీ కొడుకు నిజంగా రాయలసీమ గడ్డపై పుట్టుంటే మగాడైతే నా దగ్గరికి రమ్మను. ఏ సినిమాలో అయినా సరే హీరో వస్తాడు, ఎలాంటి రాడు, నువ్వే రాయక్కడికి. అరే బాబీ, నీకు నెక్స్ట్ షెడ్యూల్ 2000 పెంచుతారా? అవునా, వస్తున్నాను, కష్టమైన వస్తాను నీకోసం. రా, ఇక్కడ వరకు వచ్చాను, నువ్వు ఈ సాహసం చేయలేవేంటి? ఇంకో 2000 పెంచుతా. వద్దు. అయితే నేనే వస్తా. 2 సార్లు ఇద్దరు హ్యాండిక్యాప్డ్. వదలండి రా, పరువు పోతుంది అక్కడ. పడితే పడ్డాను కానీ చాలా రాంగ్ ప్లేస్ లో పడ్డా. దూరంగా వెళ్ళండి రా, ఇవాళ ఆడో నేను తేలిపోవాలి. జాగ్రత్త భాస్కర్. ఇంద్రసేనారెడ్డి గెలిచాడు. గెలిచాడు. నేనే గెలిచాను. ఇప్పుడు గెలిచాడు. స్నేహలత రెడ్డి, ఒక్క నిమిషం వస్తున్నా. ఇంద్రసేనారెడ్డి వాడికి లంగా ఒకటి. కట్టు. చాలే, ఎక్కువ పడతావు. ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇంద్రసేనారెడ్డి ఫ్యాక్టరీ గేట్లు లేపుతాడు. ఒకసారి అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళండి. సీమ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కలల్ని నేను సాకారం చేస్తా. ఇక కథ సుఖాంతమైంది. వీరశంకర్ రెడ్డి మీరు ఇంటికి వెళ్ళండి. వీరశంకర్ రెడ్డి దేక్కుంటే వెళ్ళిపోని ఇంట్లో. ఆయన రెడ్డప్ప, అన్ని మూసుకొని పోదాము పదరా. నాగబాబు సార్, మొత్తానికి ఇద్దరిని ఎంటేసుకుని ఒక హ్యాండిక్యాప్డ్ లాగా నువ్వు మధ్యలోనేమో మన అప్పారు దేక్కుంటా ఉంది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. రోజా గారు, ఫుల్ ఫన్, నవ్వుతూనే ఉన్నా మీరు పడ్డప్పుడంతా. బాబీకి అయితే రాయలసీమ భాషలో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఈస్ట్ గోదావరికి వెళ్ళిపోయాడు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం.